ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రభు మాట ఇచ్చారు అన్న మాట మనకి చాలా సంతోషం ఇస్తుంది కదా. నిజంగా ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు కదా. మరి వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ఏ విషయంలో ప్రభు నీకు మాట ఇచ్చారా? అసలు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మరి ప్రభు యొద్ద నుంచి ఏదైనా నువ్వు పొందుకోవాలని ఆశపడుచున్నావా? అలా నువ్వు కోరుకుంటున్నావా? ఏ విషయంలో అయినా సరే నీకు మాటిస్తే ప్రభువు చేస్తాడని నమ్మకం నీలో ఉందా? ఏ విషయమై ప్రార్థిస్తున్నావో అది ఖచ్చితంగా నెరవేర్పు జరుగుతుంది, ప్రార్థనకి ప్రతిఫలం వస్తుందని భరోసాతోనే నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? మరి ప్రభు అయితే చెప్తున్నారు కదా, ఈరోజు నీ ప్రార్థన నువ్వు కొనసాగించు. ఖచ్చితంగా ఆయన నీకు మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నీకైతే మాట ఇస్తున్నాడు. ఆ వాగ్దాన నెరవేర్పు నీ జీవితంలో ఇస్తానని ప్రభు నీతో చెప్తూ ఉన్నారు. కాబట్టి ఒకవేళ నీవు మరి నీ దేవుడు నీకు మాట ఇచ్చినా నెరవేర్చడం లేదని, ప్రార్థనకు జవాబు రావడం లేదని, ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుందని భావిస్తూ ఉంటే ప్రభు నీతోనే సూటిగా చెప్తున్నారు. ఖచ్చితంగా నీకు వాగ్దాన నెరవేర్పు, నీ ప్రార్థనకి ప్రతిఫలము ఆయన ఇస్తానని నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నీకు మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక ఆయన నీకు ఆర్థిక సమస్యల నుంచైనా విడుదల ఇవ్వగలడు, అనారోగ్యం నుంచైనా విడుదల ఇవ్వగలడు. కుటుంబంలో ఏ సమస్య నీకున్నా సరే ప్రతి సమస్య నుంచి కూడా నీకు విడుదల ఇవ్వగల సమర్థుడు ఆయన. కాబట్టి ఏ విషయంలో కూడా నువ్వు బాధపడకు, భయపడకు. వివాహ ఉద్యోగ సమస్యలైనా, మరి సేవకు పిలుపుని వెళ్ళలేకపోతున్నావేమో, మరి ఆత్మీయంగా ఇంకా ముందుకు వెళ్ళలేక కొన్ని వ్యసనాల బారిన పడి మరి ఇబ్బంది పడుతూ ఉన్నావేమో. ఎటువంటి పరిస్థితిలో నీవు ఉన్నా సరే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు కదా. ఆయన ఖచ్చితంగా మాట ఇచ్చారంటే నెరవేరుస్తారు. నీకు మాట ఇస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ధైర్యం కలిగి ముందుకు వెళ్ళు. నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థించడం మానకు. నీ ప్రార్థనకు ఆయన ఖచ్చితంగా జవాబిస్తాడు. మాట ఇచ్చినవాడు ఎప్పటికైనా సరే నమ్మదగిన దేవుడు కనుక ధైర్యం కలిగి ఉండు. ఆమేన్.